బ్రహ్మోత్సవాల మొదటి రోజే పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రద్దీ లేకున్నా శ్రీవారి బంగారు తిరుచి వాహన సేవలో పాల్గొననివ్వకుండా భక్తులను అడ్డుకున్నారు. దీంతో భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజే పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. రద్దీ లేకున్నా శ్రీవారి బంగారు తిరుచి వాహన సేవలో పాల్గొననివ్వకుండా భక్తుల్ని అడ్డుకున్నారు. దీంతో భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. ఇక పోలీసుల దురుసు ప్రవర్తన తిరుమలపై కొనసాగింది. మరి దానికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, అసలు అక్కడ రద్దీ కూడా లేదని తెలుస్తోంది. మరి పోలీసులు ఎందుకు ఈ విధంగా చేశారు? ఎందుకు భక్తుల మీద ఇటువంటి దురుసు ప్రవర్తనకి వారు చేయడం జరిగింది? ఈ రోజు ఉదయం స్వామివారి బంగారు తిరుచి వాహనం జరిగిన సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న నోమెన్ జోన్లోకి ప్రవేశించడం జరిగింది. అక్కడ విధుల్లో ఉన్నటువంటి చిత్తూరు క్రైమ్ డిఎస్పీ రామకృష్ణారావు భక్తుల్ని కంట్రోల్ చేయడం కోసం పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో భక్తులు పోలీసుల మాటలు వినకపోవడంతో కొంత మేరకు స్వల్ప తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కొంతమంది భక్తులని మహిళా భక్తుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు చెప్తున్నప్పటికీ తాము మీడియా ప్రతినిధులను చెప్తున్నప్పటికీ కూడా మీడియా ప్రతినిధుల పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించి వాళ్ళని తోసివేసే ప్రయత్నం చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. తిరుమలలో భక్తులకి లేకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసు అధికారులు పూర్తిగా సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలి, భక్తులతో ఎలా మెలగాలి, ఎలా సేవలు అందించాలన్న దాని మీద వివరించకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జ్యోతి. Right, Haribabu. Thanks for joining with those information.